తిరుమల శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపులో మార్పులైతే జరిగినాయి అనమాట. టీటీడీ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒక లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోద్దు. ఎవరికైనా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా షేర్ చేయండి వాట్సాప్ ద్వారా. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రీసెంట్గా మీరు తిరుమల విజిట్ చేశారా, ఏ దర్శనం చేసుకున్నారో, ఎంత టైం పట్టింది అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో ముందుగా అయితే ప్రస్తుతం భక్తుల రద్దీ ఎలా ఉందో తెలుసుకుందాం. సో గత 10 రోజులుగా సెలవులు కావడంతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి భక్తుల రద్దీ బాగా ఎక్కువగా ఉందనే చెప్పచ్చు. ఇక ప్రస్తుతం నిన్న లెక్కలు చూసుకున్నట్లయితే ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి శిలాతరణం వరకు భక్తులు వేచి ఉన్నారనమాట. ఇక 8 గంటల తర్వాత అంటే ఉదయం 8 గంటల తర్వాత ఉచిత దర్శనానికి వెళ్ళే వారికి 15 నుంచి 20 గంటలకు పైగా సమయం అయితే పడుతుంది. అలాగే 300 రూపాయల టికెట్ తీసుకొని వెళ్ళిన వారికి 3 నుంచి 5 గంటలు, ప్రతిరోజు ఇచ్చే ఎస్ఎస్డి టోకెన్లు తీసుకొని వెళ్ళిన వారికి 4 నుంచి 6 గంటల పైగా సమయం అయితే పడుతుంది. ఇక నిన్న స్వామివారిని మొత్తం 74,569 మంది దర్శించుకున్నారు. ఇక హుండీ ఆదాయం వచ్చేసి 3.80 కోట్లుగా నమోదైంది. ఇక శ్రీవాణి దర్శన టికెట్ల విషయానికి వస్తే ప్రస్తుతం ప్రతిరోజు 1500 శ్రీవాణి టికెట్లు టీటీడీ ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నమాట. సో వీటిలో 500 దర్శన టికెట్లు 3 నెలలకు ముందుగానే మనకు ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్ కింద అందుబాటులో ఉంచుతారు. అదేవిధంగా మరో 200 శ్రీవాణి దర్శన టికెట్లను తిరుపతి విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కింద జారీ చేయడం అయితే జరుగుతుంది. ఇక ప్రస్తుతం రోజువారీ కరెంటు బుకింగ్ కోటాలో సో అందుబాటులో ఉన్న 800 శ్రీవాణి దర్శన టికెట్లని ఇప్పటికే 10,000 రూపాయలు విరాళం చెల్లించి దర్శన టికెట్ కోసం వేచి ఉన్న భక్తులకు అంటే దాతలకు ప్రతిరోజు 300 రూపాయల టికెట్లు ప్రత్యేకంగా కేటాయించాలని సో లేటెస్ట్గా టీటీడీ నిర్ణయించడం అయితే జరిగిందనమాట. ఈ సదుపాయం ఎవరికంటే May 1, 2025లో ఎవరైతే విరాళం చెల్లించి అర్హులైన దాతలకు మాత్రమే వర్తిస్తుందనమాట. ఈ టికెట్లు ప్రతిరోజు ఉదయం 9 గంటలకి ఆన్లైన్లో విడుదల చేస్తుంది. మధ్యాహ్నం 1 గంట లోపల మీరు బుక్ చేసుకొని అదే రోజు సాయంత్రం 4 గంటలకు స్వామివారిని మీరు దర్శించుకోవచ్చు అనమాట. అయితే ఈ విధానం జూన్ 10వ తేదీ నుండి అమల్లోకి రాబోతుంది. ఇక ఈ కోటాలో బుకింగ్ కానీ టికెట్లను తిరిగి కరెంటు బుకింగ్ కోటాలో కలపబడతాయి అన్నమాట. ఇక ఈ విధానం 2027 మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని అఫీషియల్గా టీటీడీ అయితే అనౌన్స్ చేసింది. మరి దీనిపై మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. అలాగే డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి. ఆన్లైన్ షాపింగ్ ఆఫర్స్ కోసం ఒకసారి చెక్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే ఆఫర్స్ ఉన్న అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తుంటే ఖచ్చితంగా జాయిన్ అయ్యి చెక్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.